हाई फ्रेंड्स वेलकम बैक टू एपीजे चालीन यूट्यूब चैनल ఈ వీడియో టాటా ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెన్స్ క్రికెట్ కు సంబంధించి సీజన్ 19 మ్యాచ్ నంబర్ 54 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య ఈ సీజన్ కు సంబంధించి ఇది రెండో ముఖాముఖి పోటీ. ముంబై ఇండియన్స్ హోమ్ గ్రౌండ్ లో మొదటి మ్యాచ్ అయితే జరగడం జరిగింది. ఈ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ అద్భుతంగా పోరాడి ముంబై ఇండియన్స్ ను ఓడించడం జరిగింది. దీనికి రివెంజ్ మ్యాచ్ అన్నట్లుగా ఈ మ్యాచ్ అయితే సాగుతుంది. ఈ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హోమ్ గ్రౌండ్ లో రాయ్పూర్ వేదికగా అద్భుతమైన హోరాహోరీ మ్యాచ్ అయితే జరిగింది. పాయింట్ల పట్టికలో ఆర్సీబీ 4వ స్థానంలోనూ ముంబై ఇండియన్స్ 9వ స్థానంలో ఉండడం జరిగింది. దీనికి సంబంధించి ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్ ఓడిపోతే కనుక ఖచ్చితంగా ఈ సీజన్ కి సంబంధించి ప్లే ఆఫ్ కి చేరే అవకాశం అయితే పూర్తిగా కోల్పోతారు. ఈ విధంగా ఆఖరి బాల్ వరకు అయితే ఉత్కంఠభరితంగా మ్యాచ్ అయితే కొనసాగింది. దాదాపు సూపర్ ఓవర్ వరకు వెళ్తుందా అన్నట్లుగా ఈ ముంబై ఇండియన్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సంబంధించి రోహిత్ శర్మ వర్సెస్ విరాట్ కోహ్లీ మ్యాచ్ గా రోకో వర్సెస్ మ్యాచ్ గా చెప్పుకుంటూ ఉంటారు. రో వర్సెస్ కోగా ఈ విధంగా మ్యాచ్ అద్భుతంగా రాయ్పూర్ వేదికగా అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ తోటి ఫ్యాన్స్ కి ఉత్కంఠభరితంగా ఆఖరి బాల్ వరకు ఏం జరుగుతుంది అన్నట్టు అటు ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కి అలాగే ఇటు ఆర్సీబీ ఫ్యాన్స్ కి ఇలా మ్యాచ్ చూస్తున్న వారందరికీ ఏం జరుగుతుందా అనే అంత ఉత్సాహము ఆఖరి బాల్ వరకు కొనసాగుతూ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ఎలా జరిగింది ఓవర్ టు ఓవర్ వివరించుకునే ప్రయత్నం చేద్దాము. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హోమ్ గ్రౌండ్ ముందు రాయ్పూర్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ కి ఆతిథ్యం ఇచ్చి ఆడుతున్న మ్యాచ్ ఇది. పాయింట్ల పట్టికలో ఆర్సీబీ 3వ స్థానంలో ఇప్పటికి 10 మ్యాచ్లు ఆడి 6 మ్యాచ్లు గెలిచి 12 పాయింట్లతో 4వ స్థానంలో ఉన్నారు. ముంబై ఇండియన్స్ 10 మ్యాచ్లు ఆడి 3 మ్యాచ్లు మాత్రం గెలిచి 6 పాయింట్లతో 9వ స్థానంలో ఉండడం జరిగింది. ప్లే ఆఫ్స్ కి చేరాలంటే ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ తప్పకుండా గెలవాలి, లేకపోతే ఈ సీజన్ నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశం అయితే క్లియర్ కనిపిస్తుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజిత్ పడితారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ అందుబాటులో లేరు. సూర్యకుమార్ యాదవ్ ముందు మ్యాచ్లో ఎలా స్టాండింగ్ కెప్టెన్ గా కొనసాగారు, ఈ మ్యాచ్ కూడా స్టాండింగ్ కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ కొనసాగుతున్నారు. ఈ విధంగా ఇద్దరు కూడా టాస్ వేయడానికి రావడం జరిగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకోవడం జరిగింది. ఈ విధంగా హోమ్ గ్రౌండ్ ముందు టాస్ గెలవడం కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి కలిసి వచ్చే అంశంగా కనిపిస్తుంది. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ పరంగా ఓపెనర్స్ గా క్రీజులోకి ర్యాన్ రికెల్టన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, రోహిత్ శర్మ రైట్ హ్యాండ్ బ్యాటర్ రావడం జరిగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదటి ఓవర్ బౌలింగ్ భువనేశ్వర్ కుమార్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, రికెల్టన్ 2 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి 4 బాల్స్ ఆడి పరిధర్ క్యాచ్ పట్టుకోవడారు. ఈ విధంగా ఆర్సీబీ కెప్టెన్ రజిత్ పడిదారు సూపర్ క్యాచ్ పట్టగా మొదటి వికెట్ అయితే కోల్పోవడం జరిగింది. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ పరంగా మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పుడు 4 రన్స్ మాత్రమే చేయగలిగి 1 వికెట్ కోల్పోవడం జరిగింది. రెండో ఓవర్ బౌలింగ్ హ్యాజిల్వుడ్ బౌలింగ్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ క్రీజ్లోకి నమందీర్ అయితే రావడం జరిగింది రైట్ హ్యాండ్ బ్యాటర్. ఈ విధంగా రెండో ఓవర్ పూర్తయ్యేటప్పటికి 22 రన్స్ మాత్రం చేయగలిగి 1 వికెట్ కోల్పోవడం జరిగింది. మూడో ఓవర్ బౌలింగ్ భువనేశ్వర్ కుమార్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ క్రీజ్లోకి రోహిత్ శర్మ నమందీర్ ఇద్దరు ఉండడం జరిగింది. ఈ విధంగా ఇద్దరు రైట్ హ్యాండ్ బ్యాటర్స్ ఉన్నారు. రోహిత్ శర్మ 22 రన్స్ వరకు చేయగలిగి 10 బాల్స్ ఆడి కీపర్ జితేష్ శర్మ క్యాచ్ పడగా అవుట్ అవుతుంది. ఈ విధంగా రెండో వికెట్ కూడా రోహిత్ శర్మ రూపంలో ముంబై ఇండియన్స్ వికెట్ కోల్పోవడం జరిగింది. భువనేశ్వర్ వేసిన బాల్ కి అద్భుతమైన బౌలింగ్ తోటి ఇప్పటికే 2 వికెట్లు తీయడం జరిగింది. క్రీజ్లోకి స్టాండింగ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చిన వెంటనే కాటా ఓపెన్ చేయకుండానే డక్అవుట్ గా కేవలం 1 బాల్స్ మాత్రమే ఆడి వికెట్ విరాట్ కోహ్లీ రూపంలో స్లిప్ క్యాచ్ గా వెనుదిరగాల్సి వచ్చింది. ఈ విధంగా 3వ వికెట్ కూడా ముంబై ఇండియన్స్ వెంటనే కోల్పోవడం జరిగింది. క్రీజ్లోకి తిలక్ వర్మ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 28 రన్స్ 3 వికెట్లను కోల్పోయి చేయగలిగారు. 4వ ఓవర్ బౌలింగ్ హ్యాజిల్వుడ్ తన 2వ ఓవర్ బౌల్ చేస్తున్నారు. భువనేశ్వర్ కుమార్ బాల్ తోటి అద్భుతం చేసి తను బౌల్ చేసిన 2 ఓవర్లోనే టాప్ ఆర్డర్ సంబంధించి ముంబై ఇండియన్స్ బ్యాటర్స్ లో 3 ప్రధానమైన వికెట్లు తీయడం జరిగింది. 4వ ఓవర్ బౌలింగ్ పూర్తయ్యేటప్పటికి 34 రన్స్ 3 వికెట్లు. 5వ ఓవర్ బౌలింగ్ భువనేశ్వర్ కుమార్ నమందీర్ రైట్ హ్యాండ్ బ్యాటర్, తిలక్ వర్మ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ క్రీజ్ లో ఉన్నారు ప్రస్తుతానికి. ఈ విధంగా వరుసనే 3 ప్రధానమైన వికెట్లు కోల్పోయిన తర్వాత 5వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 40 రన్స్ 3 వికెట్లు. 6వ ఓవర్ బౌలింగ్ రసిక్ దారు రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ తిలక్ వర్మ క్యాచ్ ను డ్రాప్ చేయడం జరిగింది. ఈ విధంగా ఒక లైఫ్ అయితే లభించిందని చెప్పుకోవాలి. ఈ విధంగా తిలక్ వర్మ క్యాచ్ ను సుయాష్ శర్మ డ్రాప్ చేయడం జరిగింది. 6వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 53 రన్స్ 3 వికెట్లు. పవర్ ప్లే పూర్తయింది. రన్ రేట్ 8.8 గా ఉంది. 7వ ఓవర్ బౌలింగ్ రమరియా షఫాడ్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 7వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 57 రన్స్ 3 వికెట్లు. 8వ ఓవర్ బౌలింగ్ కృణాల్ పండ్యా లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం ఆర్సీబీ ఇది కలిసి వచ్చే అంశంగా బాగా క్లియర్ కనిపిస్తుంది. పవర్ ప్లేలో ముఖ్యమైన 3 వికెట్లు తీసి అద్భుతమైన ఆధిక్యాన్ని చూపించారని చెప్పుకోవాలి. 8వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 65 రన్స్ 3 వికెట్లు కోల్పోయి చేయడం జరిగింది. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ పరంగా 9వ ఓవర్ బౌలింగ్ సుయాష్ శర్మ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ నమందీరు కాలికి బాల్ తగిలి కొంత వరకు గాయమైనట్టుగా ఫిజియో వచ్చి ట్రీట్మెంట్ అయితే చేస్తున్న సమయంలో స్ట్రాటజీ టైం తీసుకోవడం జరిగింది. 9వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 75 రన్స్ 3 వికెట్లు. 10వ ఓవర్ బౌలింగ్ కృణాల్ పండ్యా తిలక్ వర్మ నమందీరు పరుగు భాగస్వామ్యం 50 రన్స్ 39 బాల్స్ అద్భుతంగా పరుగు భాగస్వామ్యం అయితే కుదిరింది. కొంతవరకు వరుసగా 3 టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయినా కూడా నమందీరు మరియు తిలక్ వర్మ కొంతవరకు 50 రన్స్ అయితే చేసుకోగలిగారు భాగస్వామ్యం పరంగా. 10వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 52 రన్స్ 3 వికెట్లు. సమయం నుంచి పూర్తయింది. రన్ రేట్ 8.2 గా ఉంది. 11వ ఓవర్ బౌలింగ్ రొమారియో షఫాడ్ 11వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 90 రన్స్ 3 వికెట్లు. 12వ ఓవర్ బౌలింగ్ కృణాల్ పండ్యా 12వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 102 రన్స్ 3 వికెట్లు కోల్పోయి ముంబై ఇండియన్స్ చేసుకోగలిగారు. 13వ ఓవర్ బౌలింగ్ రషీద్ దారు ఇక్కడ నమందీరు 47 రన్స్ వరకు చేయగలిగి 32 బాల్స్ కి రషీద్ దార్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అవుట్ అయ్యారు. ఇంకా 3 పరుగులు చేసినట్లయితే అర్ధ సెంచరీ పూర్తయ్యే సమయంలో నమందీరు క్లీన్ బౌల్డ్ వెంటనే వచ్చింది. క్రీజ్లోకి విజాస్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 13వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 114 రన్స్ 4 వికెట్లు కోల్పోయి 14వ ఓవర్ బౌలింగ్ సుయాష్ శర్మ 14వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 125 రన్స్ 4 వికెట్లు. 15వ ఓవర్ బౌలింగ్ హ్యాజిల్వుడ్ 15వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 131 రన్స్ 4 వికెట్లు. 16వ ఓవర్ బౌలింగ్ రొమారియో షఫాడ్ ఈ విజాస్ కూడా ఎక్కువ క్రీజ్లో నిలబడలేక 10 రన్స్ వరకు చేయగలిగి 10 బాల్స్ ఆడి జాకెట్ బెటల్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. స్ట్రాటజీ టైం అవుట్ తీసుకోవడం జరిగింది. క్రీజ్లోకి రాజ్ అంగద్ బావా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ రావడం జరిగింది. 16వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 130 రన్స్ 5 వికెట్లు. 17వ ఓవర్ బౌలింగ్ రసిక్ దారు తిలక్ వర్మ 50 రన్స్ వరకు చేసుకోగలిగి 37 బాల్స్ అర్ధ సెంచరీ అయితే పూర్తి చేసుకున్నారు. వరుస వికెట్ పడిపోతున్న తిలక్ వర్మ క్రీజ్లో నిలబడి అర్ధ సెంచరీ పూర్తి చేసుకోవడం జరిగింది. 2 4 2 6 తోటి అర్ధ సెంచరీ పూర్తయింది. 17వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 149 రన్స్ 5 వికెట్లు కోల్పోయి 18వ ఓవర్ బౌలింగ్ భువనేశ్వర్ కుమార్ తిలక్ వర్మ 57 రన్స్ వరకు చేయగలిగి 42 బాల్స్ ఆడి క్లీన్ బౌల్డ్ గా భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ వెనుదిరగాల్సి వచ్చింది. 18వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 150 రన్స్ 6 వికెట్లు కోల్పోవడం జరిగింది. 19వ ఓవర్ బౌలింగ్ హ్యాజిల్వుడ్ క్రీజ్లోకి కార్బిన్ బాస్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. రాజ్ అంగద్ బావా కూడా 16 రన్స్ వరకు చేయగలిగి 14 బాల్స్ ఆడి రజత్ పడ్డా క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. 19వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 160 రన్స్ 7 వికెట్లు కోల్పోవడం జరిగింది. క్రీజ్లోకి దీపక్ చాహర్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 20వ ఓవర్ బౌలింగ్ రషీద్ దారు 20వ ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 160 రన్స్ మాత్రం చేయగలిగి 7 వికెట్లను కోల్పోయి చేయగలిగారు. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ పరంగా రోహిత్ శర్మ 22 రన్స్ 10 బాల్స్ కి నమందీరు 47 రన్స్ 32 బాల్స్ కి తిలక్ వర్మ 57 రన్స్ 42 బాల్స్ కి చేయగలిగారు. ఎక్స్ట్రా రూపంలో 6 రన్స్ మాత్రం లభించాయి. వికెట్ల పతనం గురించి ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ సమయంలో 4 వద్ద మొదటి వికెట్ 28 వద్ద 2 వికెట్లు వెంట పడిపోవడం జరిగింది. 110 132 155 161 వికెట్లు కోల్పోయి 20 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 166 రన్స్ 7 వికెట్లు కోల్పోయి చేయగలిగారు. రాయల్ ఛాలెంజర్స్ బౌలింగ్ పరంగా
భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్ బౌల్ చేసి 12 డాట్ బాల్ చేసి 23 రన్స్ ఇచ్చి 4 ప్రధానమైన వికెట్లు తీయడం జరిగింది. ఈ విధంగా భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా చేశారని చెప్పుకోవాలి. హ్యాజిల్వుడ్, రషీద్ దారు, రొమారియో షెఫర్డ్ ఒక వికెట్ చొప్పున తీయగలిగారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టార్గెట్ 167 పెద్ద టార్గెట్ ఏం కాకపోయినా కూడా చాలా ఈజీగా చేయగలిగిన టార్గెట్ అయినా కూడా పిచ్ పరంగా చెప్పుకోవాలంటే ఈ పిచ్ భిన్నంగా ప్రవర్తిస్తుంది. ఈ విధంగా స్టార్ బ్యాటర్స్ కూడా ఇక్కడ రన్స్ చేయడానికి తగ్గబడిపోతున్నారని చెప్పుకోవాలి. ఇలా 167 రన్స్ చేయాలగా ఓపెనర్స్ గా క్రీజులకి జాకబ్ బెటర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, విరాట్ కోహ్లీ రైట్ హ్యాండ్ బ్యాటర్ రావడం జరిగింది. ముంబై ఇండియన్స్ మొదటి ఓవర్ బౌలింగ్ దీపక్ చహర్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. విరాట్ కోహ్లీ రన్స్ ఏమీ చేయకుండానే డకౌట్ గా మొదటి బాల్ కే రాజ్ అంగద్ బావా క్యాచ్ పట్టగా క్రీజులోకి అవుట్ అవడం జరిగింది. క్రీజులోకి దేవదత్ పడికల్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 14 రన్స్ మాత్రమే చేయగలిగి మొదటి వికెట్ విరాట్ కోహ్లీ ఓపెన్ కోల్పోవడం జరిగింది. ఈ విధంగా విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూడడానికి వచ్చిన ఫ్యాన్స్ అందరూ కూడా డిసప్పాయింట్ గురయ్యారని చెప్పుకోవాలి. ముందు మ్యాచ్ లో కూడా విరాట్ కోహ్లీ డకౌట్ కావడం జరిగింది. అలాగే ఈ మ్యాచ్ లో కూడా విరాట్ కోహ్లీ డకౌట్ జరిగారు. రెండో ఓవర్ బౌలింగ్ జస్ప్రీత్ బుమ్రా రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 2 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 18 రన్స్ ఒక వికెట్ కోల్పోయి మూడో ఓవర్ బౌలింగ్ దీపక్ చహర్ దేవదత్ పడికల్ 12 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి 11 బాల్స్ ఆడి వెంటనే అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా దేవదత్ పడికల్ కీపర్ వికెట్ క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. మూడో ఓవర్ పూర్తయ్యేటప్పటికి 24 రన్స్ 2 వికెట్లు కోల్పోవడం జరిగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ పరంగా క్రీజులోకి కెప్టెన్ రజిత్ పడిదారు రైట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. 4 ఓవర్ బౌలింగ్ జస్ప్రీత్ బుమ్రా 4 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 32 రన్స్ 2 వికెట్లు. 5 ఓవర్ బౌలింగ్ దీపక్ చహర్ 5 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 39 రన్స్ 2 వికెట్లు కోల్పోయి చేయగలిగారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ పరంగా 6 ఓవర్ బౌలింగ్ కార్బన్ బాసు రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ రజిత్ పడిదార్ కూడా 8 రన్స్ వరకు మాత్రమే చేయగలిగారు. 8 బాల్స్ ఆడి కీపర్ వికెట్ క్యాచ్ పట్టుగా అవుతారు. ఈ విధంగా కెప్టెన్ కూడా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు ముంబై ఇండియన్స్ మధ్య అద్భుతమైన హోరాహోరీ మ్యాచ్ ఈ పవర్ ప్లేలోనే అద్భుతంగా కనపడిందని చెప్పొచ్చు. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ సమయంలో కూడా 3 వికెట్లు తీయగలిగారు. అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ పరంగా కూడా పవర్ ప్లేలో 3 వికెట్లు తీయడం జరిగింది. క్రీజులోకి కొనాల్ పాండ్యా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. 6 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 47 రన్స్ మాత్రం చేయగలిగి 3 వికెట్లు కోల్పోవడం జరిగింది. పవర్ ప్లే పూర్తయింది. రన్ రేట్ 7.8 ఉంది. ఇక్కడికి విల్చార్స్ 7 ఓవర్ బౌల్ చేయడానికి రాగా రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 7 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 50 రన్స్ 3 వికెట్లు కోల్పోయి చేయగలిగారు. రాయల్ ఛాలెంజర్స్ బ్యాటింగ్ పరంగా 8 ఓవర్ బౌలింగ్ కార్బన్ బాసు 8 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 50 రన్స్ 3 వికెట్లు. 9 ఓవర్ బౌలింగ్ విల్చార్స్ 9 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 65 రన్స్ 3 వికెట్లు స్ట్రాటజీ టైం అవుట్ తీసుకున్నారు. 10 ఓవర్ బౌలింగ్ అలా గజన్ ఫర్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 10 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 73 రన్స్ 3 వికెట్లు. ఇక్కడ సగం ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేట్ 7.3 మాత్రమే ఉంది. చాలా అద్భుతమైన బౌలింగ్ తోటి ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని టాప్ ఆర్డర్ 3 వికెట్లు తీసి అలాగే రన్స్ కూడా బాగా కట్టడి చేశారని చెప్పుకోవాలి. 11 ఓవర్ బౌలింగ్ రాజ్ అంగద్ బావా రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 11 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 52 రన్స్ 3 వికెట్లు కోల్పోయి 12 ఓవర్ బౌలింగ్ అలా గజన్ ఫర్ ఇక్కడ పరుగుల భాగస్వామ్యం 51 రన్స్ 38 బాల్స్ కి క్రోనాల్ పాండ్యా మరియు బెటల్ అద్భుతమైన భాగస్వామ్యాన్ని అయితే నెలకొల్పారని చెప్పుకోవాలి. 12 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 14 రన్స్ 3 వికెట్లు. 13 ఓవర్ బౌలింగ్ కార్బన్ బాసు ఇక్కడ జాకబ్ బెటల్ 27 రన్స్ వరకు చేయగలిగారు. 27 బాల్స్ తిలక్ వర్మ క్యాచ్ పట్టుగా అవుతారు. క్రీజులోకి జితేష్ శర్మ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 13 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 14 రన్స్ 4 వికెట్లు కోల్పోయి చేయగలిగారు. కార్బన్ బాసు ఓవర్లో మేడిన్ ఓవర్ ఫర్ వికెట్ గా తీయడం జరిగింది. ఈ విధంగా అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన అయితే కార్బన్ బాసు నుంచి కనపడిందని చెప్పుకోవాలి. 14 ఓవర్ బౌలింగ్ రాజ్ అంగద్ బావా 14 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 110 రన్స్ 4 వికెట్లు. ఇక్కడ స్ట్రాటజీ టైం అవుట్ తీసుకున్నారు. 15 ఓవర్ బౌలింగ్ జస్ప్రీత్ బుమ్రా ఇక్కడికి 36 బాల్స్ మిగిలి ఉండగా 57 రన్స్ కావాలి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుపు కోసం. క్రోనాల్ పాండ్యా అర్ధ సెంచరీ పూర్తి చేస్తున్నారు. అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేస్తూ 50 రన్స్ 32 బాల్స్ క్రోనాల్ పాండ్యా అర్ధ సెంచరీ. ఈ 50 రన్స్ లో 4 4లు 3 6లు చేయడం జరిగింది క్రోనాల్ పాండ్యా బ్యాటింగ్. ఈ విధంగా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే క్రోనాల్ పాండ్యా చూపిస్తారని చెప్పుకోవచ్చు. కొంతవరకు అర్ధ సెంచరీ పూర్తి చేసిన వెంటనే క్రాంప్స్ వచ్చి కొంతవరకు బాధపడుతూ కూడా బ్యాటింగ్ అయితే కొనసాగిస్తున్నారు క్రోనాల్ పాండ్యా. 15 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 118 రన్స్ 4 వికెట్లు కోల్పోయి 16 ఓవర్ బౌలింగ్ కార్బన్ బాసు ఇక్కడ జితేష్ శర్మ 18 రన్స్ వరకు చేయగలిగి 13 బాల్స్ కి కార్బన్ బాసు బౌలింగ్ లో నమందీర్ క్యాచ్ పట్టుగా అవడం జరిగింది. క్రీజులోకి టీమ్ డేవిడ్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చిన వెంటనే రన్స్ ఏమీ చేయకుండా టీమ్ డేవిడ్ డకౌట్ గా 0 వద్ద 1 బాల్ మాత్రమే ఆడి కీపర్ వికెట్ క్యాచ్ పట్టుగా అవుతారు. ఈ విధంగా కార్బన్ బాసు అద్భుతమైన బౌలింగ్ తోటి 2 వెంటనే వికెట్లు తీయడం జరిగింది. క్రీజులోకి రొమారియో షెఫర్డ్ రైట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. 16 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 130 రన్స్ 6 వికెట్లు కోల్పోయి చేయగలిగారు. ఇక్కడికి 24 బాల్స్ మిగిలి ఉండగా 36 రన్స్ కావాలి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుపు కోసం. 17 ఓవర్ బౌలింగ్ దీపక్ చహర్ 17 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 130 రన్స్ 6 వికెట్లు. 18 ఓవర్ బౌలింగ్ అల్లా గజన్ ఫర్ 18 బాల్స్ మిగిలి ఉండగా 30 రన్స్ కావాలి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్ గెలుపు కోసం. ఇక్కడ బౌండరీ లైన్ మీద నమందీరు క్యాచ్ ని డ్రాప్ చేయడం జరిగింది. క్రోనాల్ పాండ్యా కొట్టిన షాట్ ని నమందీరు ఇక్కడ డ్రాప్ చేయడం వల్ల మంచి లైఫ్ అయితే క్రోనాల్ పాండ్యా లభించిందని చెప్పొచ్చు. కొంతవరకు క్రాంప్స్ తోటి బాధపడుతున్నా కూడా క్రోనాల్ పాండ్యా బ్యాటింగ్ తగ్గకుండా అద్భుతమైన హిట్ బ్యాటింగ్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఫిజియో వచ్చి ట్రీట్మెంట్ చేసినా కూడా కొంతవరకు ఒక బౌండరీ చేసిన వెంటనే కొంతవరకు క్రాంప్స్ తోటి బాధపడుతున్నా కూడా తన బ్యాటింగ్ ప్రదర్శన అయితే చేస్తున్నారు. క్రోనాల్ పాండ్యా 73 రన్స్ వరకు చేయగలిగి 46 బాల్స్ కి బౌండరీ లైన్ మీద తిలక్ వర్మ క్యాచ్ పట్టుగా అవుతారు. ముందు నమందీరు క్యాచ్ వదిలేసిన వెంటనే ఒక లైఫ్ వచ్చింది అనుకునే సమయంలోనే వెంటనే మళ్ళీ తిలక్ వర్మ ఆ క్యాచ్ అయితే బౌండరీ లైన్ మీద అయితే పట్టడం ద్వారా క్రోనాల్ పాండ్యా 73 పరుగుల వద్ద 46 బాల్స్ అవుట్ అవడం జరిగింది. క్రీజులోకి రషీద్ దార్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 18 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 149 రన్స్ చేయగలిగి 7 వికెట్లు కోల్పోవడం జరిగింది. 12 బాల్స్ మిగిలి ఉండగా 18 రన్స్ కావాలి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుపు కోసం. ఇక్కడ 19 ఓవర్ బౌలింగ్ చేయడానికి జస్ప్రీత్ బుమ్రా వచ్చారు. మొదటి బాల్ సింగిల్ గా, రెండో బాల్ కూడా సింగిల్ గా, మూడో బాల్ డాట్ బాల్ గా, నాలుగో బాల్ కూడా డాట్ బాల్ గా, ఐదో బాల్ కూడా డాట్ బాల్ గా, ఆరో బాల్ సింగిల్ గా చేయగలిగారు. ఈ విధంగా 19 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 152 రన్స్ చేయగలిగి 7 వికెట్లు కోల్పోయి ఉండటం జరిగింది. జస్ప్రీత్ బుమ్రా తన ఓవర్లో కేవలం 3 రన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. 6 బాల్స్ కి 15 రన్స్ కావాలి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుపు కోసం. రొమారియో షెఫర్డ్ క్రీజ్ లో ఉన్న కూడా పెద్దగా రన్స్ అయితే చేయలేకపోతున్నారని చెప్పుకోవాలి. రొమారియో షెఫర్డ్ మరియు రషీద్ దారు ఇద్దరు ఏమైనా అద్భుతం చేస్తేనే ఈ మ్యాచ్ అయితే గెలిచే అవకాశం కనిపిస్తుంది. 20 ఓవర్ బౌలింగ్ రాజ్ అంగద్ బావా మొదటి బాల్ వైడ్ గా వేయడం జరిగింది. తర్వాత డాట్ బాల్ గా వేసిన బాల్ ని అంపైర్స్ గమనించి నో బాల్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మళ్ళీ 6 బాల్స్ నుంచి ఇక్కడైతే కొనసాగే అవకాశం అయితే ఉంది. మొదటి బాల్ సింగిల్ గా, రెండో బాల్ వైడ్ గా వేయడం జరిగింది. ఈ రెండో బాల్ వైడ్ వేసినప్పుడు బైరన్ కూడా లెగ్ బై గా తీయడం జరిగింది. ఈ విధంగా 5 బాల్స్ కి 10 రన్స్ కావాలి. రొమారియో షెఫర్డ్ స్ట్రైక్ లోకి వచ్చారు. రెండో బాల్ డాట్ బాల్ గా, మూడో బాల్ రొమారియో షెఫర్డ్ క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా రొమారియో షెఫర్డ్ 4 రన్స్ మాత్రమే చేయగలిగి 11 బాల్స్ ఆడి తిలక్ వర్మ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. ఈ విధంగా కొంతవరకు రొమారియో షెఫర్డ్ పరుగులు చేయడంలో ఫెయిల్ అయ్యారని చెప్పుకోవాలి. క్రీజ్లోకి భువనేశ్వర్ కుమార్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 4వ బాల్ వైడ్ గా వేయడం జరిగింది. భువనేశ్వర్ బాల్ ని తన బ్యాట్ తోటి 6 గా మలిచారు. అద్భుతమైన బ్యాటింగ్ తోటి. ఈ విధంగా 2 బాల్స్ కి 3 రన్స్ మాత్రమే కావాలి. 5వ బాల్ సింగిల్ గా, 6వ బాల్ రషీద్ దార్ స్ట్రైక్ లోకి వచ్చి రషీద్ దార్ బ్యాట్ నుంచి డబుల్ రన్ గా రావడంతో పరుగులు అయితే ఛేదించడం జరిగింది. టార్గెట్ ఆఖరి బాల్ తోటి విజయాన్ని సాధించారు ఆర్సీబీ. ఈ విధంగా పాయింట్ పట్టికలో ఆర్సీబీ 14 పాయింట్ల తోటి బెటర్ రన్ రేట్ తోటి టాప్ ప్లేస్ లోకి అయితే చేరగలిగారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ మ్యాచ్ గెలుపుతోటి ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్ 2 జట్లు కూడా ప్లే ఆఫ్స్ కి అర్హత అయితే కోల్పోయారని చెప్పుకోవాలి. ఆఖరి బాల్ వరకు పోరాడి గెలవడం వల్ల
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతమైన పోరాట ప్రతిభ అయితే చూపించారు. ఆఖరి బాల్ వరకు పోరాడి ముంబై టీం అయితే ఓడిపోవడం జరిగింది. ఇంత హోరాహోరీ మ్యాచ్ లో క్రికెట్ అయితే గెలిపించడం జరిగింది. అందరూ క్వాలిటీ క్రికెట్ అయితే చూపించగలిగారు, అలాగే చూడగలిగారు కూడా. లీగ్ దశలో మిగిలిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ మరియు లక్నో సూపర్ జైంట్స్ టీము రెండు టీంలు కూడా వారి పరువు కోసం అయితే ఆడాల్సి ఉంటుంది, ఛాన్స్ కోసం అయితే ఆడాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్లే ఆఫ్ కి క్వాలిఫై అయ్యే అవకాశాలు అయితే రెండు టీంలు కోల్పోయారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ పరంగా చూసినట్లయితే బెకెల్ 27 రన్స్ 27 బాల్స్ కి, రొనాల్డ్ పాండ్యా 73 రన్స్ 46 బాల్స్ కి ఈ విధంగా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చూపించారు. ఎక్స్ట్రా రూపంలో 15 రన్స్ లభించాయి. వికెట్ల పతనం చూసినట్లయితే 10 వద్ద మొదటి వికెట్ 24 39 94 131 131 149 157 వికెట్లను కోల్పోయి 20 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 167 రన్స్. ఆఖరి బాల్లో వికెట్లను కోల్పోతున్నా కూడా పరుగులను అయితే ఛేదించడం జరిగింది. ఈ విధంగా టార్గెట్ ని ఛేదించారు ముంబై ఇండియన్స్. బౌలింగ్ పరంగా కార్బిన్ బాసు 4 ఓవర్ బౌల్ చేసి 14 డాట్ బాల్ చేసి 26 రన్స్ ఇచ్చి 4 ప్రధానమైన వికెట్లు తీయడం జరిగింది. దీపక్ చాహర్ 2 వికెట్లు, అల్లా గజన్ఫర్, రాజ్ అంగద్ బవా 1 వికెట్ చొప్పున తీయగలిగారు. ఆఖరి ఓవర్ బౌల్ చేసిన రాజ్ అంగద్ బవా తన 6 బాల్స్ వేయాల్సిన ఓవర్లో దాదాపు 2 ఓవర్స్ వేసినంత పని చేసి 15 రన్స్ ను ఇవ్వడం ద్వారా ముంబై ఇండియన్స్ ఈ గేమ్ అయితే చేజార్చుకోవడం జరిగిందన్నట్లుగా అనిపించింది. ఈ విధంగా ఆఖరి బాల్ వరకు ఉత్కంఠంగా సాగి సూపర్ ఓవర్ వరకు వెళ్తుందన్నంత ఉత్కంఠ అయితే కొనసాగిందని చెప్పుకోవాలి. ఈ విధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతమైన పోరాట ప్రతిభ చూపించి మ్యాచ్ అయితే గెలిపించుకున్నారు. అవార్డుల పరంగా చూసినట్లయితే ఈ మ్యాచ్ లో సూపర్ స్ట్రైక్ రేట్ పరంగా రోహిత్ శర్మ సూపర్ స్ట్రైకర్ గా, సూపర్ 6 గాను రొనాల్డ్ పాండ్యా, సూపర్ 4 గాను నమన్దీరు, అలాగే గ్రీన్ డాట్ బాల్స్ పరంగా కార్బిన్ బాసు, అలాగే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా భువనేశ్వర్ కుమార్ తన బాల్ తోటి 4 ప్రధానమైన వికెట్లు తీయడం ద్వారా, అలాగే బ్యాట్ తోటి కూడా ఆఖరిలో 6 చేసి 2 బాల్స్ 7 రన్స్ చేసినందుకు గాను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును భువనేశ్వర్ కుమార్ అందుకోవడం జరిగింది. ఈ విధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతమైన పోరాట ప్రతిభ చూపించి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో అయితే చేరి అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఈ సీజన్ లో చూపిస్తున్నారని చెప్పుకోవచ్చు. మరోసారి ఛాంపియన్స్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది వీడియో